మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్, జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వాళ్ళు నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము ఇవి ఫ్రెండ్స్, ఇలాంటివి అందరూ ఎవరు ఫార్మింగ్ స్టార్ట్ చేసినా, ఫార్మింగ్ అనే కాదు ఏది స్టార్ట్ చేసినా కానీ బిజినెస్ అనేది చాలామంది వచ్చి చూసి ఆ పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళు అయితే కనుక మీరేం చేయగలరు అది ఇది అంటారు. కానీ వాళ్ళు చేయలేకపోవడానికి మనం చేయగలుగుతామనే నమ్మకానికి ఏంటంటే డిఫరెన్స్ ఒకటి మన ప్యాషన్. ఆ ప్యాషన్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది. మనం ఏదైనా నేర్చుకుంటేనే కదా, ఎవడు పుట్టుకతో తెచ్చుకున్నవాడు ఏం కాదు. ఎల్కేజీ చదవాలి, యూకేజీ చదవాలి, తర్వాత అట్లా చదువుకుంటూ 10th పాస్ అవ్వాలి. ఆ తర్వాత కూడా ఇంటర్లు డిగ్రీలు చేస్తే కానీ ఉద్యోగాలు రావు. సో దీంట్లో కూడా అంతే. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ దీంట్లో గెయిన్ చేస్తారో మీరు ఒక్కొక్క డిగ్రీ పాస్ అవుతూ వస్తారు. అండ్ వన్ స్టేజ్ ఆగిపోతుంది. అది ఇంకా అక్కడి నుంచి ఏముండదు, మీకు చదివేది ఏముండదు. ఇదన్నా చదువుతూ ఉండాలి, ఉద్యోగం కోసం కష్టపడుతూ ఉండాలి, ఇది చేస్తూ ఉండాలి. ఇది వన్ టైం లెర్నింగ్. సో ఫార్మింగ్ అనేది వన్ టైం లెర్నింగ్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్మర్ ఎక్స్పీరియన్స్ చూడండి. అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. అన్నా 5 కేజీల ఫ్యాట్నింగ్ పౌడర్ తీసుకున్నా, రిజల్ట్ అయితే సూపర్ ఉందన్న. మంచి పని చేసింది అదైతే. సార్, మేము మీ ప్రొడక్ట్స్ వాడి చాలా 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 లాభం వచ్చింది సార్ మాకు. మేము పెయిర్ 12,000 కొన్నాం సార్. 4 months తర్వాత మేము 21,000 కమ్మాం సార్. ఈ రోజే సేల్ అయింది సార్. ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకు నువ్వు ఏం సలహా ఇస్తావు? రమ్మంటావా, వద్దంటావా, ఎట్లా? ఈ ఫీల్డ్లోకి రమ్మనే చెప్తాను సార్. ఎందుకంటే ప్యాషన్ ఎవరుకుంటే వాళ్ళు. ఇప్పుడు నాకు ఈ ప్యాషన్ ఉంది సార్ దీంట్లో, ఇదంటే ఇంట్రెస్ట్. మనకి ఫస్ట్లో పొట్టేలు పుట్టి చనిపోయినా చాలామంది వచ్చి నీకెందుకు సంవత్సరాల తరబడి మేమే చేయలేకపోతున్నాం, నువ్వు వచ్చి ఏం చేస్తావు అని చెప్పి చాలామంది అన్నారు సార్. ఎందుకంటే సగం చనిపోయినప్పుడు నేను అంతకుముందు 5 years డైరీ ఫామ్ మెయింటైన్ చేసినాను సార్. 5 years డైరీ ఫామ్ బాగా సక్సెస్ఫుల్ మెయింటైన్ చేసినాను. 20 రోజులు ఉన్నాయి వద్ద. అంత సక్సెస్ అయినప్పుడు కూడా ఎవరు వచ్చి మనల్ని బాగా మెయింటైన్ చేసినామని నాన్న చాలా తక్కువ మంది. కానీ ఇవి పొట్టేలు పిల్లలు చచ్చిపోతేనే ఊర్లో చాలా మంది వరకు వచ్చి చూసి మనల్ని నీకెందుకు ఎంప్లాయీ, నీకు అనవసరం, మేమే చేయలేకుంటున్నాం, ఇవన్నీ నువ్వే చేస్తావు అని తెచ్చుకున్నాం అని చాలా మంది అన్నారు. అయినా నాకు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, మనం వదులుకోలేము, ఎట్లయినా సార్ దీన్ని నేర్చుకోవాలని చెప్పేసి అందులో అట్లా బై లక్ మీలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరికినారు. ఇంకా నాకు నమ్మకం వచ్చింది సార్. నాకు నేను తెలుసుకోవాలని చాలామంది అడిగినాను. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే ఎవరైనా దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పడం లేదు. డివార్మింగ్ అని, వ్యాక్సిన్ అని చెప్పడం లేదు. ఈ మందు వేసుకో అంటున్నారు తప్ప ఎందుకు వేసుకోవాలని చెప్పడం లేదు. ఎందుకు వేసుకోవాలో తెలుస్తూనే కదా సార్ మనకి. అది మీ దగ్గర వచ్చిన తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరైనా ఈ ఫీల్డ్కి వస్తా అంటే రమ్మని చెప్తాను సార్. ఎందుకంటే ఒక 2 years మనం అట్లే నష్టాలు వచ్చినా ఉండగలిగే పాడైతే ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ గొర్రెలు తెచ్చుకునేటప్పుడు 50 గొర్రెలు 6,40,000 పడింది సార్ తవుర్లతో కలిపి. 2 years తర్వాత మనం లెక్కేస్తే మన దగ్గర 110 గొర్రెలు ఉన్నాయి. అంటే కట్టుపాయం గొర్రెలు 71 ఇప్పుడు ఆల్రెడీ కట్టినాయి. ఒక 7 నెలలు 8 నెలలు ఇప్పుడు మన దగ్గర పొట్టేలు ఉన్నాయి కదా, ఆ వయసు ఉన్న గొర్రెలు ఒక 33 దగ్గర అంటే 110. మనం అప్పుడు తెచ్చుకున్నది 6,40,000. ఈరోజు మన గొర్రెలు 110 లెక్కేస్తే కనుక మనం
12,000 లెక్కేసినా కూడా మన దగ్గర 12 లక్షలు ఆల్రెడీ మనం 45 పొట్టేలు అమ్మినాం, ఇంకో 20 పొట్టేలు అమ్మడానికి రెడీగా ఉంది. అంటే అవి ఎట్లా లెక్కేసినా కూడా 6,40,000 వచ్చినట్టే. అంటే మనం తెచ్చుకున్న పెట్టుబడి పొట్టేళ్ళు వెళ్ళిపోయినా కూడా మన ఖర్చులు అవి తీసేసినా మన దగ్గర 110 గొర్రెలు ఉన్నాయి. 2 years లో మనకి ఇన్వెస్ట్మెంట్ డబల్ అయింది. కొంచెం ఖర్చులు అవి తీసేసినా కూడా పొట్టేలు మొత్తం పూర్తిగా ఖర్చులకు వదిలేసినా కూడా గొర్రెలు మన దగ్గర డబల్ అయింటాయి కదా. కాబట్టి దీంట్లో ఇన్కమ్ అయితే ఉంది సార్. కానీ ఇలా చనిపోయినప్పుడు చాలా మంది డిస్కరేజ్ చేస్తుంటారు. ఖచ్చితంగా చనిపోతాయి సార్, ఎందుకంటే ఈ మనం కరెక్ట్ గా ఎన్ని నేర్చుకున్నా కూడా మోటార్ అనేది కామన్. ఇప్పుడు దీంట్లో ఏంట్రా అంటే ఇప్పుడు ఈ సీజన్ వర్షాలు లేవు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి భయంకరమైన వర్షాలు ఇది ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, చెప్పలేము, నవంబర్లో స్టార్ట్ అవ్వచ్చు. అంతవరకు మనం వ్యాక్సినేషన్స్ కానీ ప్రాపర్గా పెట్టుకోకపోతే అనిమల్స్ హెల్తీగా ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అలాంటి తప్పులన్నీ ఈయన 2 years సఫర్ అయ్యి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, 2 years తర్వాత ఇంకొక 100 జీవాలు తెచ్చుకునే ధైర్యం చేశాడు. అలా ఉండాలి. లేదు నేను ఒకేసారి 200 తెచ్చుకోకుండా 50 నుంచి 100, 110 చేసి ఆ తర్వాత అతనికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకో 100 తీసుకుని చార్జప్ తీసుకుని ఇప్పుడు దాదాపు 210 రూపీస్ 10 పెద్దవి ఇంకా పిల్లలు ఉన్నాయి, మొత్తం కలిపి 250 పైన ఆయన దగ్గర మెయింటైన్ చేయగలుగుతున్నాడు. దానికి సరిపడా మేత ఎంత కావాలి, వాటికి ఏం కేర్ తీసుకోవాలి, జాబ్ చేస్తూ చేస్తున్నాడు ఆయన ఎంప్లాయీ. సో ఇంత ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాడు. ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో నిలబడగలిగాడు. సో అలా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రండి. ఏదో ఊరికే వచ్చినామా పోయినామా అంటే మాత్రం డబ్బులు నష్టపోవడం తప్ప ఏముండదు. సో పొట్టేలు పిల్లలు చూసావు, గొర్రెలు చూసావు, ఏది బెస్ట్ అంటావు? నేను గొర్రెలే బెస్ట్ అంటాను సార్. అంటే మన దగ్గర ఎనీ టైం మార్కెట్ ఉంటుంది, కానీ పొట్టేలు మెయింటెనెన్స్ చాలా ఈజీ అనిపిస్తుంది సార్. ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే మార్కెటింగ్ చాలా కష్టం. మరి ఎందుకంటే మనం తెచ్చుకున్న తర్వాత మనం 7,000 తెచ్చుకుంటాము, వాళ్ళు ఏమొచ్చి 10,000 కడతారు 3 నెలలు మేపిన తర్వాత, మనకేం రాదు. అదే ఇప్పుడు గొర్రెలు అనుకోండి సార్, నా దగ్గరనే పుట్టిలో పుట్టిండేది, ఆయన 10,000 కానీ నాకు నష్టం లేదు, ఎందుకంటే 10,000 మొత్తం నాకే వస్తుంది. ఇప్పుడు అది 7,000 తెచ్చుకొని నేను 3 నెలలు మళ్ళీ దాన్ని బట్టి మేపి నా ఖర్చులు 2,000 ఉంటాయి, అమ్మినా నాకేం పెద్ద బెనిఫిట్ రాదు. అదే మార్కెటింగ్ ఒకటేసారి పోవు. ఇవి అనుకోండి సార్, పిల్లలు ఒకటేసారి పుట్టవు, నాకు పుట్టినట్టు వెయిట్ చేస్తుంటాం, అవి పెద్ద గ్రామంలో తీసుకుంటుంటారు. ఇప్పటి వరకు నాకు హర్షద్ అన్న థ్యాంక్స్ అన్న, నీ లెబర్టానిక్కి నీ బయో మిల్క్కి అసలు సూపర్గా వేస్తున్నాయి అన్న. నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను లెబర్టానిక్లో, బ్రోటో లెబర్టానిక్ ఇంకా చాలా వాడాను అన్న. అవి కాస్ట్ ఎక్కువ, కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నాను. అవి మీరు ఇచ్చినవి కూడా రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయి. అసలు మామూలుగా మేయట్లేదన్న. మా నాన్న 11 మేకలు ఇప్పుతాడు, మళ్ళీ 4 తోలుకొస్తాడు అన్న ఇంటికి. కానీ నీ లెబర్టానిక్ కానీ బయోటానిక్ కానీ ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టానో అప్పటి నుంచి అసలు తుప్పల్లో కూడా పీక్కొని తింటున్నాయి అంటన్నా. మేతకు మాత్రానికి అల్లల్లాడిపోతున్నాయి, అసలు కడుపు మాత్రానికి ఉబ్బిపోతున్నాయి అన్న. తిని అంత ఫుల్ టైట్గా తింటున్నాయి అన్న. మేత మాత్రానికి సూపర్ అన్న. ప్రోడక్ట్స్ చాలా 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 బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి అన్న. కానీ ఒక రీజనబుల్ ప్రైస్కి ఇచ్చామన్నా, అది చాలా థ్యాంక్స్ అన్న. చాలా మంది ఫార్మర్స్కి ఉంటాయన్న డబ్బులు లేక ఉన్నారు, కాకపోతే నేను నా బెస్ట్ అనిపించింది అన్న రిజల్ట్స్. ఇంకా నేను మీ దగ్గర చాలా ప్రోడక్ట్స్ తీసుకుంటాను. నా దగ్గర చాలా పిల్లలు ఉన్నాయి, 20 మేకలు ఉన్నాయి, ఒక 30-40 పిల్లలు ఉన్నాయన్న. ఇంకా చిన్న పిల్లలు ఒక 15 పిల్లలు ఉన్నాయి. వాటికి కూడా మెడిసిన్ ఈ కాడే తీసుకుంటాను. కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం అన్న. లెబర్టానిక్ కానీ ఇవన్నీ కానీ చాలా థ్యాంక్స్ అన్న. నీ లెబర్టానిక్కి, నీ ఫీడింగ్ కానీ, నీ యూట్యూబ్ ఛానల్ కానీ చాలా చాలా బాగుందన్న. మా మార్కెటింగ్ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు దండి తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా రాదు. నేను ఎందుకు చెప్తానంటే నీకు అంత మార్కెటింగ్ ఇది వస్తే నాకు చెప్పు. అదే సార్, ఈయన దగ్గర పొట్టేలు పిల్లలు ఉంటాయి ఫామ్లో, పర్ఫెక్ట్ డీవార్మింగ్ చేసి వ్యాక్సినేషన్ వేసి ఇంత మంచి పిల్లలు మీకు బయట దొరికే ఛాన్సే లేదు. మన దగ్గర అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఏం చేశారో ఏం చేయవో తెలియక మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడి చేసుకోవడం కన్నా ఇలాంటి ఫామ్స్లో నుంచి అనిమల్స్ తీసుకెళ్ళినోడికే లాభం. ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఇదే. ఫామ్ నుంచి అనిమల్స్ ఉంటేనే ఎత్తుతారు, లేదంటే ఎత్తరు. పొట్టేలు పిల్లలు పెంచాలన్నా లేదా గొర్రెలు ఫామ్ పెట్టాలన్నా కానీ ఇలాంటి ఫామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. పుట్టినప్పటి నుంచి మన దగ్గర డేట్లు ఉంటాయి సార్. ఏదో డివార్మింగ్ చేసినాం, ఏదో వ్యాక్సినేషన్ చేసినాం, ఈ గొర్రె ఎన్ని తెలియనింది, అది ఇప్పుడు రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంత ఇంట్రెస్ట్తో చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు సక్సెస్లో నడుస్తున్నారు. సో చేసుకునే వాళ్ళకి ఇవన్నీ లెర్నింగ్స్ అండి. వీళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఇవి వినండి. వీళ్ళు 100 అయినారా 200 చేసినారా ఎన్ని అనేది పాయింట్ కాదు. వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా చేసుకుంటుంటే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ వచ్చిందనేది మీరు గమనించాల్సిన విషయం.
ఇంకోటి ఏమంటే నేను చెప్పాలనుకున్నది, మేము ఎక్కువ లేబర్ మీద ఆధారపడి భయం సార్ నాకు. అంటే మన సక్సెస్ అని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే మనం మానేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇబ్బంది వస్తుంది. సో వీళ్ళ వరకు నేను ఈ కొత్త ఫ్లాగ్ తెచ్చేంత వరకు నేను లేబర్ పెట్టుకోలేదు సార్. నేను మా మిస్సెస్ అమ్మ నాన్న వేసుకున్నాము. మేమే అక్కడ పోయి, నాకు ఆటో ఉంది, ఆటో వేసుకొని పోయి కోసుకొచ్చి మేమే వేసుకున్నాము. 200 అయిన తర్వాత ఇంకా మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఒక ఆటోకి సరిపోతున్నాం, ఇప్పుడు 2 ఆటోలు 3 ఆటోలు పడుతుంది. అందుకని ఇప్పుడు పెట్టుకున్నాము సార్. ఓన్లీ గడ్డి తీసుకురావడానికి పెట్టుకున్నారు. మెయింటెనెన్స్ అంతా వీళ్ళ చేతిలోనే మనమే సార్. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకోండి సార్, నైట్ వస్తే చూస్తాను, సాయంత్రం చూస్తాను, మేము వేసినప్పుడు పొద్దున్న చూస్తాను. ఏదన్నా నిలబడిందంటే నేను చూసి వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటాను. దాన్ని మళ్ళీ నైట్ అది బాగైందో చూసేంత వరకు చూసిగా నిద్రపోను. మొన్న ఒకసారి అబార్షన్ అయితే 2:30కి నొప్పులు పడుతుంది, రాలేకుంది ఈయనకు. అప్పుడు 2:30కి ట్రై చేసినాను, డాక్టర్ని కూడా పిలిచి వచ్చినాడు. అట్లా మనం చూసుకుంటాం సార్. అదే లేబర్ అనుకోండి, అంత పొద్దున్న చూద్దాంలే అని ఇబ్బంది అవుతుంది సార్. మెయింటెనెన్స్ మనం ఉంటే చాలా బాగుంటుంది సార్. నాకైతే సొంతంగానే మెయింటెనెన్స్ సార్. లేబర్ మీద ఆధారపడాలంటే ఇప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే మనం చాలా వరకు నేను సొంతంగా తీసుకున్నట్టు కాపాడుకునే చాలా ఉన్నాయి సార్. ఓకే హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం 4 టైమ్స్ సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 టైమ్స్ సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లా హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, విన్నారు కదా ఫార్మర్ యొక్క ఎక్స్పీరియన్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి. మీరు మనీ వస్తుంది దీంట్లో, కానీ దానికోసం మీరు పెట్టాల్సిన కష్టం, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ప్లానింగ్. ఈయన కూడా ఏం సక్సెస్ అయిపోలేదు, ఒక్క దెబ్బకి ఏం సక్సెస్ అయిపోలేదు. కష్టపడ్డాడు, నేర్చుకున్నాడు, ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నాడు. సో ధైర్యం ఉంది ముందుకు సాగడానికి. అండ్ ఫ్యామిలీ హెల్ప్ చాలా ఉంది. ఎందుకంటే బయట మార్కెట్లో లేబర్ ప్రాబ్లం ఉంది. సో లేబర్ ప్రాబ్లం వల్లనే నేను కూడా ఇప్పుడు ధైర్యం చేయలేకపోతున్నా పెట్టాలనేసి. ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఎంత మనీ ఉన్నప్పటికీ పెట్టాలి అంటే చూసుకునే వాళ్ళు ఉండాలి. మనకు టైం లేనప్పుడు, మనం వాటికి టైం ఇవ్వలేనప్పుడు పెట్టకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే డబ్బులు నష్టపోతారు అక్కడ. సో మెయిన్ లేబర్ ప్రాబ్లం అండి. మనం లోకల్స్ అయితే ఎట్లా ఒకట్లా ఎక్కడి నుంచి ఫ్యామిలీస్ లేబర్ని తెచ్చి పెట్టుకోవచ్చు, కానీ వర్కర్స్ని మనం నాన్ లోకల్స్ ఎక్కడో లొకేషన్లో మనం ఎక్కడో ఉండి చేయడం అనేది ఇంపాసిబుల్ ఫార్మింగ్లో. ఇది చాలా బేసిక్స్ అనమాట. ఫ్యామిలీ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనము ముందుకు పర్ఫెక్ట్గా వెళ్ళగలం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్స్, డివార్మింగ్ కరెక్ట్గా చేసుకోండి, సప్లిమెంట్స్ కరెక్ట్గా ఇచ్చుకోండి.